అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని సాహితీ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. 2 రియాక్టర్లు పేలిపోవడంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ పేలుడులో 2 మృతి చెందినట్టుగా సమాచారం. పేలుడు జరగడంతో అక్కడున్న సిబ్బంది పరుగులు తీశారు. కంపెనీ లోపల నుంచి పెద్ద ఎత్తున శబ్దాలు వస్తూ ఉండడంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. ఇక మరొక వైపు మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక దళం సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం సాహితీ ఫార్మా ల్యాబ్ లో ఎంతమంది కార్మికులు ఉన్నారో కూడా తెలియడం లేదు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబాలతో పాటు తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలను ఆదుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కలెక్టర్తో మంత్రి అమర్నాథ్ మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని సాహితీ ఫార్మా కంపెనీలో సంభవించిన భారీ పేలుడుకు సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. 2 రియాక్టర్లు పేలిపోవడంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతూ ఉన్నాయి. అక్కడ ఈ పేలుడులో 2 మృతి చెందినట్టుగా సమాచారం. పేలుడు జరగడంతో అక్కడున్న సిబ్బంది పరుగులు తీశారు. కంపెనీ లోపల నుంచి పెద్ద ఎత్తున శబ్దాలు వస్తూ ఉండడంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక దళం సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం సాహితీ ఫార్మా ల్యాబ్ లో ఎంతమంది కార్మికులున్నారో తెలియడం లేదు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబాలతో పాటు తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలను ఆదుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కలెక్టర్తో మంత్రి అమర్నాథ్ మాట్లాడడం జరిగింది. ఇప్పటికే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని సాహితీ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. 2 రియాక్టర్లు పేలిపోవడంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. మనం క్లియర్ గా చూడొచ్చు ఆ దృశ్యాలను. భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ పేలుడులో ఇప్పటికే 2 మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది. పేలుడు జరగడంతో అక్కడున్న సిబ్బంది అప్పటికప్పుడు పరుగులు తీశారు. కంపెనీ లోపల నుంచి పెద్ద ఎత్తున శబ్దాలు వస్తూ ఉండడంతో స్థానికులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఇక మరొక వైపు మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక దళం అక్కడికి చేరుకుంది. సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మంటలను ఆర్పేందుకు దట్టంగా చుట్టూ కూడా పొగ అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం సాహితీ ఫార్మా ల్యాబ్ లో అసలు ఎంతమంది కార్మికులు ఉన్నారో కూడా తెలియడం లేదు. గాయపడిన వారిని అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబాలతో పాటు తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలను ఆదుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కలెక్టర్తో ఇప్పటికే మంత్రి అమర్నాథ్ కూడా మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, సాహితీ ఫార్మాలో భారీ పేలుడు సంభవించింది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? కార్మికులు ఎంతమంది ఉన్నారు ఇంకా లోపల? సాహితీ ఫార్మాలో జరిగిన పేలుడు ఘటనలో 2 రియాక్టర్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన క్రమంలో లోపల ఉన్న కెమికల్స్ అన్నింటికి కూడా అవి వ్యాపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేయడం సంక్లిష్టంగా మారిందని ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. ప్రస్తుతం 5 ఫైర్ ఫైటర్లు అక్కడ సహాయ చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. లోపల ఎంతమంది కార్మికులు ఉన్నారనే దాని మీద కొంత స్పష్టత రావాల్సి ఉంది. రియాక్టర్లు అనేవి ఖచ్చితంగా ఒక ఫ్లోర్లు వైజ్ ఉంటాయి. ఫ్లోర్లు మాదిరి ఉండే క్రమంలో బిల్డింగ్ లో ఎంతమంది ఉన్నారు, లోపల గ్లాసెస్ ఛాంబర్ ఉంటాయి. గ్లాస్ ఛాంబర్ లో ఎంతమంది అయినా చిక్కుకున్నారా లేదా అనేది మాత్రం ముందు మంటలు ఆరిన తర్వాత మాత్రమే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికి అనేక మంది గాయపడిన వాళ్ళందరినీ కూడా ఎన్టీఆర్ ఆసుపత్రి అనకాపల్లితో పాటు తీవ్రంగా గాయాలైన వారిని విశాఖకు తరలించే ప్రయత్నం అయితే జరుగుతుంది. పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వస్తే తప్ప ప్రమాద తీవ్రతను అంచనా వేయడం సాధ్యం కాదని ఫైర్ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి మంటలను అదుపు చేసే ప్రయత్నం జరుగుతుంది. అయితే పూర్తి స్థాయిలో మంటలు కంట్రోల్ కాకపోతే పక్కనే ఉన్న ఇతర కెమికల్స్ కూడా దగ్ధమయ్యే అవకాశం ఉంది. అదే కానీ మంటలు వ్యాపిస్తే మాత్రం ప్రమాద తీవ్రత పెరుగుతుందనే భయాందోళన అయితే వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతానికి సాహితీ ఫార్మా దగ్గర రెస్క్యూ ఆపరేషన్ అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. నండి, అయితే రవిచంద్ర, ఎంతసేపట్లో అసలు ఈ మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు? అగ్నిమాపక సిబ్బంది ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. మంటలు నార్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎంత సమయం పట్టొచ్చు దాదాపుగా మంటలు అదుపులోకి రావడానికి? అసలు మొత్తం ఫార్మా కంపెనీలో సహజంగా రియాక్టర్లు పేలినప్పుడు ఒత్తిడి కారణంగానే రియాక్టర్లలో పేలుడు సంభవిస్తుంటుంది. పేలుడుతో పాటు మంటలు వ్యాపించినప్పుడు ఎంత దూరంలో ఈ మంటలు వ్యాపిస్తున్నాయి అనేది ఇప్పుడు కీలకంగా ఉంటుంది. ఫైర్ ఫైటింగ్ కూడా అదే ప్రధానమైన సమస్యగా మారుతుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం
పక్కనే ఉన్న కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు మంటలను విస్తరించకుండా నియంత్రించడంలో యంత్రాంగం పూర్తి స్థాయిలో నిమగ్నమైంది. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో మంటలను కంట్రోల్ చేసిన తర్వాత అప్పుడు ఫార్మా కంపెనీ లోపలికి వెళ్తారు. ఆ కంపెనీ లోపల ప్రమాదానికి గల కారణాలతో పాటుగా ఇంకా ఎవరైతే ఉన్నారో బాధితులు ఉన్నారో లేకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంరక్షించే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతానికి కంపెనీ లోపల నుంచి వస్తున్న మంటలను ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా ఇతర కంపెనీలకు డ్యామేజ్ జరగకుండా ఉండేందుకు ఫైర్ ఫైటింగ్ సిబ్బంది అయితే కష్టపడాల్సి వస్తుంది. ఇప్పటికైతే మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదని మనం చెప్పుకోవాల్సి ఉందండి. అయితే రవిచంద్ర, ఇంకా ఎంతమంది లోపల చిక్కుకుని ఉన్నటువంటి ఈ పరిస్థితి కనిపిస్తోంది? అసలు యాజమాన్యం ఏం చెప్తోంది? ఇంకా ఎంతమంది ఉండొచ్చు లోపల దాదాపుగా? అధికారికంగా యాజమాన్యం అయితే ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. కంపెనీకి సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులతో పాటుగా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అనేక మంది కార్మికులు భయంతో పరుగులు తీశారు. కంప్లీట్ గా మనం ఏదైతే రియాక్టర్స్ ఉంటాయో రియాక్టర్ దగ్గర పనిచేసే వాళ్ళలో టెక్నీషియన్స్ తో పాటుగా సీనియర్ ఉద్యోగులు ఉంటారు. కంపెనీకి సంబంధించిన సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ కూడా ఉంటారు. వీటిలో ఎంతమంది ప్రమాదానికి గురయ్యారు, రియాక్టర్లు పేలినప్పుడు ఎంతమంది అక్కడ పనిచేస్తున్నారు అనేది మాత్రం మరికొద్ది సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఇద్దరికి చాలా తీవ్రమైన ఇంజరీస్ అయినాయి. ఇక మిగిలిన వాళ్ళు గాయపడిన వాళ్ళందరినీ కూడా వివిధ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. డెత్లకు సంబంధించి క్లారిటీ కూడా రావాల్సిన అవసరం ఉంది అని. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.